ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్కి వెళ్తున్న ప్రొడక్షన్ యూనిట్ వాహనం ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి మధ్యలో డివైడర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రొడక్షన్ యూనిట్కి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. మరో 5గురు గాయపడగా వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో జరిగింది ప్రమాదం. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ప్రొడక్షన్ యూనిట్ అని చెప్తున్నారు, ఎవరున్నారు దాంట్లో? ఎవరైనా నోటబుల్ పీపుల్ ఉన్నారా, పర్సన్స్ ఉన్నారా? అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? చనిపోయిన వ్యక్తి ఎవరు? ఏంటి మీద ఇన్పుట్స్? మరి ఎందుకంటే ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 500-600 మంది ఆర్టిస్టులతోటి వాళ్ళకి సంబంధించి జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రొడక్షన్ యూనియన్ ప్రొడక్షన్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు. అంటే వాళ్ళ దగ్గరికి సంబంధించి ఉదయం 8:30 టైంలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారిగా డివైడర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. అలాగే ఒక 5గురికి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ 5గురి పరిస్థితి ప్రజెంట్ అయితే డాక్టర్లు అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, తెల్లవారుగట్లే అంటే ఇంతమంది షూటింగ్ జరుగుతున్న సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఆ ఏరియాలో అక్కడికి వెళ్ళడంతో ఆ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒకసారి షాక్ గురయ్యారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్ సంబంధించి ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జరగడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. వాళ్ళకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ చేసుకున్నామని చెప్పేసి కూడా మైత్రి మూవీస్ చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన మేము చూసుకుంటున్నాము, ప్రాబ్లం లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు.